Good morning, all of you. Welcome to ISC, and we are here with the Hindu Sinkaravam. Wake up, get up, rise in English. As my dear friends, let us see what we have today. To let you know the words of the day, the first one, notion. Notion means it is an idea. Second one, endure, suffer, tolerate, or persist. Third one, chaos, turmoil, disorder, pandemonium. Fourth one, redundant, surplus, extra, superfluous. Fifth one, stagger, astonish, surprise, amaze. చూద్దాం ఏముంది. Culture of risk. The notion of a routinely planned mass gathering should be done away with. Done away with. That is, do away with. Avoid. Should be done away with. Should be avoided. Do away with is a phrasal verb, means avoid. ఓకేనా? చూద్దాం రండి. ఇప్పుడు మాస్ గ్యాదరింగ్స్ ఇండియాలో చాలా ఎక్కువ. అంత బాగానే ఉంటుందిలే అని ఒక ఐడియాని ముందు పక్కన పెట్టాలి, కేర్ తీసుకోవాలి. ఏ డే అపార్ట్, ఒకరోజు మాత్రమే గడిచింది. 2 పిల్గ్రిమేజెస్ ఇన్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలోని 2 తీర్థస్థలాలలో హ్యావ్ ఎండ్యూర్డ్ కయోస్, సఫర్డ్ అని మాట్లాడుకున్నాం. కయోస్, డిజార్డర్ని సఫర్ అయ్యాయి. 2 చోట్ల నార్త్ ఇండియాలో తీర్థయాత్రలకు వెళ్ళిన వారు తీర్థ ప్రదేశాలలో డిజార్డర్ని, పాండమోనియంని ఎక్స్పీరియన్స్ చేశారు. దాని వలన సఫర్ అయ్యారు. 8 people died, 8 మంది మరణించారు. అండ్ ద స్టీప్ స్టేర్వే టు హరిద్వార్స్ మానసా దేవి shrine on July 27 after a rumor spread that a snapped power line was live. ఘోరం చూడండి. మానసాదేవి shrine, ఆ టెంపుల్ దగ్గర జూలై 27వ తారీఖున ఎవరో ఒక రూమర్ పెట్టారట, పవర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పవర్ లైవ్లో ఉందని, దాన్ని ముట్టుకుంటే ప్రమాదమని ఎవరో చెప్పారట. అందువలన ఆ స్టీప్ స్టైర్వే నుంచి పడిపోయి 8 మెంబర్స్ మరణించారు. రీసెంట్గా ఈ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆ స్టైర్వే ఏదైతే ఉందో దాని మీద నడిచి వెళ్తున్నారు. ఆ సందర్భంలో వచ్చిన రూమర్ కరెంట్ షాక్ కొడుతుందని, కరెంట్ షాక్ కొడుతుందేమో అని భయంతో 8 మెంబర్స్ అక్కడి నుంచి దూకి చనిపోవడం జరిగింది. ద నెక్స్ట్ డే ఎట్ అఫ్సానేశ్వర్ టెంపుల్ ఇన్ బారాబాంకీ, monkeys reportedly damaged an overhead cable. పైన వెళ్తున్న ఒక కేబుల్ని, ఓవర్ హెడ్ కేబుల్ని అక్కడున్న మంకీస్ రిపోర్టెడ్లీ డ్యామేజ్ చేశాయని తెలిసింది. స్పార్కింగ్ ప్యానిక్, అవి రైజింగ్ ప్యానిక్ దట్ కిల్డ్ 2 persons. ఈ ప్యానిక్ అవ్వడం వలన 2 మనుషులు అక్కడ మరణించారు. నెక్స్ట్, బోత్ ఇన్సిడెంట్స్ వర్ ట్రిగ్గర్డ్ బై, కాజ్డ్ బై, కాజ్డ్ బై 2 ఇన్సిడెంట్స్ కూడా ఫియర్స్ ఆఫ్ ఎలక్ట్రోక్యూషన్. ఎలక్ట్రోక్యూషన్ అంటే ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ షాక్ వల్ల మరణిస్తామేమో అనే భయంతో అక్కడ ఒక 8 people, ఇక్కడ ఒక 2 people మరణించడం జరిగింది. సచ్ హజార్డ్స్, డేంజర్స్ ఎట్ టెంపుల్స్ ఆర్ నాట్ న్యూ. ఇటువంటి డేంజర్స్ టెంపుల్స్ దగ్గర జరగడం అనేటువంటిది కొత్త ఏమీ కాదు. మేక్ షిఫ్ట్ వైరింగ్ డ్రేప్డ్ ఓవర్ స్టాల్స్ అండ్ ఓవర్లోడెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ కామన్ సైట్ ఎట్ మేలాస్. సో స్టాల్స్కి
వైర్లు పెట్టి మేక్ షిఫ్ట్ వైర్స్ అంటాం, వైర్లు పెట్టిన వాటిని డ్రేపింగ్ చేస్తారు, అలంకరిస్తారు. అంతేకాకుండా ఎక్కువ పవర్ వాడడం వలన ట్రాన్స్ఫార్మర్స్ మీద ఓవర్లోడ్ పడుతుంది. ఇవన్నీ మేళాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక కామన్ సైట్. హవెవర్ ఏది ఏమైనప్పటికీ నైదర్ ష్రైన్ హ్యాడ్ ఎన్ ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్. ఈ రెండు చోట్ల కూడా ఏ టెంపుల్ దగ్గర కూడా ఆటోమేటిక్ కట్ ఆఫ్ లేదు. అంటే ఏదైనా పవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానంతటా అదే కట్ ఆఫ్ అయ్యే విధంగా ఎటువంటి మెకానిజము లేదు. ఆర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ క్యాపబుల్ ఆఫ్ డిబంకింగ్ మిస్ఇన్ఫర్మేషన్. పోనీ ఒక పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కూడా లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తప్పు అని గట్టిగా అనౌన్స్ చేసేటువంటి, డీబంక్ చేసేటువంటి ఒక అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా లేదు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు టు డిబంక్ మిస్ఇన్ఫర్మేషన్. మీరు విన్న ఇన్ఫర్మేషన్ తప్పు, అది కరెక్ట్ కాదు, రూమర్ అని చెప్పడానికి అటువంటి అనౌన్స్మెంట్ కూడా లేదు. ద హరిద్వార్ ప్రోబ్ మీన్స్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్మోస్ట్ సర్టన్లీ రీఇటరేట్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. రీఇటరేట్ అంటే సే అగైన్. ఓల్డర్ రికమెండేషన్స్ సచ్ యాజ్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ అండ్ రియల్ టైమ్ వోల్టేజ్ మానిటరింగ్. హరిద్వార్ ప్రోబ్ జరిగిన తర్వాత మరొకసారి అదే విషయాన్ని చెప్తోంది. ఏ విషయాన్ని? ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడాలి అంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఉండాలి, పవర్ లైన్స్ పైనుంచి వెళ్ళకూడదు, అండర్ గ్రౌండ్లోంచి వెళ్ళాలి. అండ్ ఎప్పటికప్పుడు మేళాలు జరుగుతున్నప్పుడు, ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు రియల్ టైం వోల్టేజ్ని మానిటర్ చేయాలి. ఇప్పుడు ఎంత వోల్టేజ్ నడుస్తోంది, ఎంత వోల్టేజ్కి వెళ్తోంది అనే విషయాన్ని కూడా మానిటర్ చేయాలి. ఇది హరిద్వార్ ఇన్వెస్టిగేషన్లో వారిచ్చినటువంటి రికమెండేషన్స్. ఇటువంటి రికమెండేషన్సే ఎప్పుడూ ఇస్తూ ఉన్నారు. హవెవర్ ద థ్రెట్ ఈజ్ ఇన్సిడెంటల్, యాక్సిడెంటల్ అనలే. సో ఇది తెలుసుండి జరిగేదే అంటున్నాడు. ద థ్రెట్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్. ఎక్సెప్ట్ ఫర్ 2 మేజర్ స్టాంపేడ్స్ ఇన్ రీసెంట్ మెమరీ. వన్ ఈజ్ ఇన్ బెంగళూరు అండ్ అనదర్ ఈజ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో మనం చూసింది ఒక థియేటర్లో చూసాం, బెంగళూరులో మనం చూసింది ఒక స్టేడియంలో చూసాం. 2 మేజర్ స్టాంపేడ్స్, తొక్కిసలాటలు జరిగాయి. ఆల్ సచ్ ట్రాజడీస్ హ్యావ్ అక్కర్డ్ at religious mass gatherings or in the course of attending them. సో రిమైనింగ్ ఈ రెండు తప్పించి మిగతా ట్రాజడీలన్నీ కూడా, ఏ రెండు తప్పించి? హైదరాబాద్, బెంగళూరు, ఒక థియేటర్, ఒక స్టేడియం తప్పించి మిగతావన్నీ కూడా అక్కర్డ్, హ్యాపెండ్ అట్ రిలీజియస్ మాస్ గ్యాదరింగ్స్. ఏదైతే మతపరమైన మాస్ గ్యాదరింగ్స్లోనే ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ సందర్భంలో? ఆ సందర్భంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ అటెండింగ్ దెమ్. దే అక్కర్, సంభవిస్తున్నాయి. డిస్పైట్ మల్టిపుల్ గైడ్ లైన్స్, ఎన్నో గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి స్టాంపేడ్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ కోర్ట్ ఆర్డర్ డ్యూ టు అథారిటీస్ కలెక్టివ్ డిసెన్సిటైజేషన్ టు రిస్క్. ఎందుకు జరుగుతున్నాయంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ, గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. బికాజ్ అక్కడున్న అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్న డీసెన్సిటైజేషన్, వీరు దానిని పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి. దే హ్యావ్ నో సెన్సిటైజేషన్ రిగార్డింగ్ దిస్. ఇది జరగచ్చేమో, జరుగుతుందేమో అనే ఆలోచన కానీ, రూల్స్ని ఫాలో అవుదాము, అబాయిడ్ అయి ఉందామనే ఆలోచన అథారిటీస్కి లేకపోవడం వలన ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్ పేపర్ ఉత్తరాఖండ్ హ్యాజ్ ఏ క్రౌడ్ మేనేజ్మెంట్ మాన్యువల్ ఫర్ ద చార్ధామ్. ఆన్ పేపర్ మీద అయితే కనపడుతూ ఉంది, చార్ధామ్ యాత్రకు వెళ్ళే వారి కోసం ఒక గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఆన్ పేపర్. అందులో క్రౌడ్ మేనేజ్మెంట్ మాన్యువల్ కూడా ఉంది. And the NDMA's guidelines say that every event must calculate carrying capacity. NDMA యొక్క గైడ్ లైన్స్ చెప్తున్నాయి ప్రతి ఈవెంటు కూడా కాలిక్యులేట్ చేయాలి
ఎంత క్యారీయింగ్ కెపాసిటీ ఉందో. స్టాగర్ ఎంట్రీ అన్నాడు, సర్ప్రైజ్ ఎంట్రీ, సడన్ రష్ అని. స్టాగర్ అంటే ఇంతకుముందే నేర్చుకున్నాం సర్ప్రైజ్ అని, కానీ దాని ఉద్దేశం ఏంటంటే సడన్ రష్. ఎంట్రీలో సడన్గా ఎవరైనా వస్తే. మెయింటైన్ రిడెండెంట్ ఎస్కేప్ రూట్స్, కొన్ని ఎస్కేప్ రూట్స్ని ఎక్సెస్ ఎస్కేప్ రూట్స్, సర్ప్లస్ ఎస్కేప్ రూట్స్ ఉండాలి. 1 or 2 రూట్స్ కాదు, మ్యాక్సిమం రూట్స్ ఉండాలి అక్కడ ఏమైనా జరిగితే ఎస్కేప్ అవ్వడానికి. అండ్ హోల్డ్ డ్రిల్స్. సో ఈ యొక్క యాత్ర ప్రారంభం అవ్వడానికి ముందే ఒక మాక్ డ్రిల్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. రిహార్సల్స్ జరగాలి, మాక్ డ్రిల్స్ జరగాలి. ఇవన్నీ కూడా మనకి మాన్యువల్లో ఉన్నాయి. అయినప్పటికీ మానసాదేవి, the stairway that doubles as entry and exit was used without scheduling. సో ఏ స్టేర్వే ఏదైతే ఉందో, దేని మీద అయితే నడుస్తూ ఉన్నారో అది ఎంట్రీకి అదే, ఎగ్జిట్కి కూడా అదే. దాన్ని సరైన షెడ్యూలింగ్ చేయలేదు. ఎంట్రీ డిఫరెంట్గా, ఎగ్జిట్ డిఫరెంట్గా చేయలేదు. సో ఒకే దారిలో, ఒకే మార్గంలో ఎంట్రీ ఇచ్చారు, ఎగ్జిట్ ఇచ్చారు, వితౌట్ డివైడింగ్. దాన్ని వితౌట్ షెడ్యూలింగ్ అన్నారు. అంటే ఎంట్రీకి ఒక షెడ్యూలు, ఎగ్జిట్కి ఒక షెడ్యూల్ ఇవ్వలేదు. అండ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ రూట్ హ్యాడ్ మచ్ లోయర్ క్యారీయింగ్ కెపాసిటీ. మరి మరొక ఆల్టర్నేటివ్ రూట్ లేదా అండి అంటే ఉంది, కానీ దానికి చాలా లోయర్ కెపాసిటీ ఉంది, క్యారీయింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. In Uttarakhand and Uttar Pradesh, the response centered on compensation rather than structural reform. ఉత్తరాఖండ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ రిస్క్ జరగకుండా, యాక్సిడెంట్ జరగకుండా ఎటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి అనే విషయం మీద కన్నా ఎక్కువ దృష్టి కాంపన్సేషన్ మీదే ఉంది. మరణించిన వారికి, గాయాల పాలైన వారికి కాంపన్సేషన్ ఇవ్వడం మీద ఉన్న దృష్టి స్ట్రక్చరల్ రిఫార్మ్ మీద లేదు. ద NDMA నార్మ్స్ నీడ్ టు బి లీగల్లీ బైండింగ్. కాబట్టి కేవలం ఆన్ పేపర్ ఉండి అథారిటీస్ పట్టించుకోవడం లేదు. కాబట్టి NDMA రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి లీగల్గా బైండింగ్ అయి ఉండాలి. అవి పాటించిన వారికి పనిష్మెంట్ ఉండాలి, యాక్ట్ ఉండాలి. విత్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పర్సన్స్, ఎంటర్ప్రైజెస్ ఆర్ బిజినెసెస్ దట్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ లైఫ్స్. వారెవరైనా కావచ్చు, కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉండాలి. వ్యక్తులకు కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ, బిజినెసెస్ కానీ ఎవరైతే ప్రొటెక్ట్ చేయలేకపోయారో ఆ రూల్స్ ప్రకారం వారందరూ లీగల్లీ బైండింగ్ అయి ఉండాలి, వారికి శిక్షలు పడాలి. అట్ ప్రెజెంట్ ప్రస్తుతము స్టేట్స్ చూజ్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ద నార్మ్స్ అండ్ టెంపుల్ ట్రస్ట్ often treat them as optional because pilgrim facilities fall under charitable exemptions in many building codes. At present, ప్రస్తుతం ఏమవుతోందంటే స్టేట్స్ చూజ్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ద నార్మ్స్ అండ్ టెంపుల్ ట్రస్ట్ ఆఫెన్ ట్రీట్ దెమ్ యాజ్ ఆప్షనల్. అక్కడ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెంపుల్ ట్రస్టీలు, ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం ఒక ఆప్షనల్గా చూస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే పిల్గ్రిమ్ ఫెసిలిటీస్, తీర్థయాత్రికులకు ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఫాల్ అండర్ చారిటబుల్ ఎగ్జంప్షన్స్. సో వాటన్నిటికీ చారిటబిలిటీలో ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఇన్ మెనీ బిల్డింగ్ కోడ్స్. సో వారు దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం లేదు. రొటీన్ దర్శన్ డస్ నాట్ రిక్వైర్ సేఫ్టీ సర్టిఫికేషన్. రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే దర్శనానికి ఎటువంటి సర్టిఫికేషన్ అక్కర్లే. ఈవెన్ వెన్ డైలీ ఫుట్ఫాల్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ స్టేడియం. కొన్ని సందర్భాలలో ఫుట్ఫాల్ వచ్చేటువంటి యాత్రికుల యొక్క నెంబర్ ఒక స్పోర్ట్స్ స్టేడియానికి మించి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెద్దగా సేఫ్టీ సర్టిఫికేషన్ అక్కర్లే. స్టేట్స్ ఆల్సో బ్యాంక్ ఆన్ అంటే రిలై ఆన్, depend on
అడ్హాక్ వాలంటీర్స్ పర్మనెంట్ వాలంటీర్స్ కాకుండా కేవలం ఆ పని కోసం తీసుకొచ్చిన వాలంటీర్లను అడ్హాక్ వాలంటీర్ అంటాం. టాస్క్ బేస్డ్ వర్కర్ అడ్హాక్, టాస్క్ బేస్డ్ వాలంటీర్ అడ్హాక్ వాలంటీర్స్ అండ్ అండర్ ట్రైన్డ్ గార్డ్స్. ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేనటువంటి గార్డ్స్ని తీసుకొస్తారు టు మేనేజ్ సర్జెస్. సర్జ్ అంటే సడన్ ఇంక్రీజ్. ఇంత అతిపెద్ద సడన్ ఇంక్రీజ్ని కంట్రోల్ చేయడం కోసం అడ్హాక్ వాలంటీర్స్ని అండర్ ట్రైన్డ్ గార్డ్స్ మీద ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా బ్యాంక్ అవుతున్నాయి. దట్ మీన్స్ డిపెండ్ అవుతున్నాయి, రిలై అవుతున్నాయి. హవెవర్ ఏది ఏమైనప్పటికీ యాన్యువల్ డ్రిల్స్ మ్యాండేటెడ్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఏది ఏమైనప్పటికీ ప్రతి సంవత్సరము డ్రిల్స్ లేదా రిహార్సల్స్ కండక్ట్ చేయాలి, మ్యాండేటెడ్ అన్నాడు, కంపల్షన్ చెప్తున్నాడు. దేని ప్రకారము? అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఆర్ రేర్లీ హెల్డ్ ఫర్ రెగ్యులర్ వర్షిప్. ఇవి పెద్దగా రేర్గా జరుగుతున్నాయి అటువంటి డ్రిల్స్ అన్నీ కూడా. వైల్ ఫండ్స్ ఇయర్ మార్క్డ్ ఫర్ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఆఫెన్ డైవర్టెడ్ టు ఫెస్టివల్స్. కొన్ని ఫండ్స్ అది మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చిన నిధులన్నిటినీ ఇయర్ మార్క్డ్. సో వేటి కోసమైతే డిస్టైన్ చేశారో డిస్టైన్ టు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చిన డబ్బులన్నిటినీ ఫెస్టివల్స్కి డైవర్ట్ చేస్తున్నారు. ద టైమ్ హ్యాస్ కమ్, సమయం ఆసన్నమైంది, టు ఎరాడికేట్ ద నోషన్ ఆఫ్ ఏ సింప్లీ ప్లాన్డ్ ఆర్ చీప్ మాస్ గ్యాదరింగ్ ఈవెంట్. ఇక తప్పదు, అటువంటి ఐడియాని పక్కన పెట్టాలి, అటువంటి నోషన్ నుంచి బయటపడాలి. టు ఎరాడికేట్, టు యానిహిలేట్ దట్ థాట్. సింపుల్గా మాస్ గ్యాదరింగ్ని యాక్సెప్ట్ చేయకూడదు, ఈవెంట్ రిలీజియస్ ఆర్ అదర్వైజ్. వెన్ ఫుట్ఫాల్ ఎక్సీడ్స్, ఫుట్ఫాల్ అనే పదం అర్థమవుతోంది అనుకుంటున్నా, వచ్చేవారు ఎక్కువైనప్పుడు, ఏ ప్రిసెట్ థ్రెష్హోల్డ్, ఏ సింగిల్ ఇన్సిడెంట్ కమాండ్ స్ట్రక్చర్ మస్ట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో ముందుగానే మనకి ఈ విషయం తెలుసు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏ సింగిల్ ఇన్సిడెంట్ కమాండ్ స్ట్రక్చర్ మస్ట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక సింగిల్ ఇన్సిడెంట్ కమాండ్ స్ట్రక్చర్ అనే దాన్ని తీసుకురావాలి. అథారిటీస్ మస్ట్ డిప్లాయ్ ఓవర్ హెడ్ లిడార్ అండ్ ఏఐ కెమెరాస్ టు కాలిక్యులేట్ క్రౌడ్ డెన్సిటీ. అథారిటీస్ మస్ట్ ప్లేస్, డిప్లాయ్ మస్ట్ ప్లేస్ అటువంటి ఏఐ కెమెరాస్ని తీసుకువచ్చి రాబోతున్న క్రౌడ్ యొక్క కెపాసిటీని ముందుగానే అంచనా వేయాలి. విత్ రియల్ టైమ్ అలర్ట్స్ ఉండాలి టు హెల్ప్ డైవర్ట్ ఆర్ థ్రొటల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఖచ్చితంగా రియల్ టైమ్ అలర్ట్స్ ఉండాలి. ఫైనలీ స్టేట్స్ మస్ట్ ఎన్ష్యూర్, మేక్ షూర్ దట్ వెన్యూస్ పబ్లిష్ కెపాసిటీ చార్ట్స్. ఆ వెన్యూస్ దగ్గర ఖచ్చితంగా కెపాసిటీ చార్ట్స్ ఉండాలి. అట్ ఎంట్రన్సెస్ కండక్ట్ అండ్ లైవ్ స్ట్రీమ్ క్వార్టర్లీ డ్రిల్స్. లైవ్ స్ట్రీమ్ క్వార్టర్లీ డ్రిల్స్ని కూడా కండక్ట్ చేయాలి టు నార్మలైజ్ ఏ సేఫ్టీ కల్చర్. ఆ సేఫ్టీ కల్చర్ నార్మలైజ్ చేయడం కోసం రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్లో ఎవ్రీ 3 monthsకి ఒక డ్రిల్ జరుగుతూ ఉండాలి. అండ్ సర్టిఫై వాలంటీర్స్ ఇన్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ క్రౌడ్ సైకాలజీ. ఏ వాలంటీర్లు అయితే మీరు రిక్రూట్ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ విషయంలో? బేసిక్ లైఫ్ సపోర్ట్ విషయంలో, అదేవిధంగా క్రౌడ్ సైకాలజీ విషయంలో. దెన్ ఇటువంటివి జరగకుండా చూసే అవకాశం ఉంటుంది, జరిగినప్పుడు కాపాడే అవకాశం కూడా ఉంటుంది. టెక్నాలజీని మరింత ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Yes, my dear friends, now we have one more idiom here. Iron hand. Look at that. We have iron hand now. Strict or harsh control. Strict or harsh control or discipline. Iron hand and the strict or harsh control or discipline. The principal ruled the school with an iron hand. ప్రిన్సిపాల్ గారు స్కూల్ రన్ చేశారట ఐరన్ హ్యాండ్తో. అలౌవింగ్ నో మిస్బిహేవియర్ ఫ్రమ్ స్టూడెంట్స్.
మనకు ఉండవలసింది ఐరన్ విల్, అడ్మినిస్ట్రేటర్కి ఉండవలసింది ఐరన్ హ్యాండ్. అంతే కదా, జాబ్ కొట్టాలంటే మీలో ఐరన్ విల్ ఉండాలి, అడ్మినిస్ట్రేటర్కి ఏముండాలి, ఐరన్ హ్యాండ్ ఉండాలి. A mare's nest, a false discovery, or a confusing, chaotic situation. Confusing, chaotic, mare's nest. What he claimed to be a major scientific breakthrough. అతను అంటున్నాడు నేను సాధించింది ఒక సైంటిఫిక్ బ్రేక్ త్రూ అని, కానీ అదేమైంది, మేర్స్ నెస్ట్ అయింది. ఏ ఖయోటిక్ సిచ్యువేషన్ అయింది. టాస్అప్, ఏ సిచ్యువేషన్ వేర్ ద అవుట్కమ్ ఈజ్ అన్సర్టన్. టాస్అప్ అంటే అర్థమైంది కదా, పైకి కాయిన్ వేసాం, అది హెడ్ అని అవ్వచ్చు, టైల్ అని అవ్వచ్చు, దట్ ఈజ్ టాస్అప్. ద మ్యాచ్ బిట్వీన్ ద టూ టీమ్స్ ఈజ్ ఏ టాస్అప్. బోత్ హ్యావ్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్, ఎవరైనా గెలవచ్చు. సో దట్ ఈజ్ కాల్డ్ టాస్అప్. సో ఇండెసిసివ్, పైకి వేసాం, అది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్, a bad attitude or a feeling of resentment and being easily offended. Bad attitude, a chip on your shoulder. He has got a chip on his shoulder about not getting the promotion and keeps arguing with everyone. So వాడికి జాబ్ రాకపోవడం అనేది, ప్రమోషన్ రాకపోవడం అనేది, he has got a chip on his shoulder. He is now bad tempered or ill tempered. Chip on his shoulder, bad tempered or ill tempered, not satisfied. Cast iron stomach, the ability to eat or drink anything without getting sick. ఐరన్ స్టొమక్ అండి వాడిది, ఏం తిన్నా అరిగిపోతాయి కరిగిపోతాయి అన్నప్పుడు అనాలి ఐరన్ స్టొమక్ అని. I don't know how he ate that spicy street food. He must have a cast iron stomach. Cast iron ఉక్కు, కాస్ట్ ఐరన్ స్టమక్ ఉంది వాడికి, కాబట్టి వాడు ఎక్కడ ఏం తిన్నా ఏమీ అవ్వదు వాడికి, దాన్ని క్యాస్ట్ ఐరన్ స్టమక్ అంటాం. ఫస్ట్ వన్, ఐరన్ హ్యాండ్ ఉంది అంటే అర్థము అడ్మినిస్ట్రేషన్లో ఐరన్ హ్యాండ్ ఉండాలి, దట్ ఈజ్ ఐరన్ పవర్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, ఫర్మ్గా ఉండాలి. నౌ మేర్స్ నెస్ట్, ఎ కయోటిక్ సిచ్యువేషన్, ఎ టాస్అప్, ఇండెసిసివ్, ఐదర్ హెడ్ ఆర్ టైల్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎ చిప్ ఆన్ యువర్ షోల్డర్, దట్ ఈజ్ మరొక్కసారి చదువుతున్నా చూడండి, బ్యాడ్ యాటిట్యూడ్. He has a chip on his shoulder because whatever he wanted has not done. వాడు ఏదైతే ఊహించుకున్నాడో అది జరగలేదు కాబట్టి he has a chip on his shoulder. Cast iron stomach means whatever he eats he can digest it. There is no sickness or illness after eating everything. కొంతమంది ఉంటారు ఏం తిన్నా ఏమీ అవ్వదండి, అటువంటి స్టమక్ని అంటాం క్యాస్ట్ ఐరన్ స్టమక్ అని. వన్ మోర్ టైమ్, ఐరన్ హ్యాండ్, మేర్స్ నెస్ట్, ఇట్స్ ఎ chaotic situation, toss up, indecisive, a chip on your shoulder, that is bad attitude, cast iron stomach, that whatever he eats he can digest, that's it. You know, this is towards. Towards indicates a direction, attitude, movement or relation. She walked towards the door, door directed. His attitude towards his work has improved, that is relation. The donation will go towards building a new school. ఒక కొత్త స్కూల్ కట్టడానికి ఆ డొనేషన్ యూజ్ చేస్తారట, దట్ ఈజ్ టువర్డ్స్. ద డొనేషన్ విల్ గో టువర్డ్స్. స్పెండింగ్ సంథింగ్ టువర్డ్స్. హీ స్పెంట్ ₹500 టువర్డ్స్ ఎ మూవీ. మూవీ కోసం ₹500 ఖర్చు పెట్టాడు అన్నప్పుడు కూడా స్పెండ్ టువర్డ్స్ అనే పదాన్ని వాడాం. సో దిస్ ఈజ్ అబౌట్ టువర్డ్స్, ఇన్ ద డైరెక్షన్. Through indicates movement within a space, completion or cause. We drove through the tunnel. Tunnel gunda vellam kabate drove through the tunnel. She worked through the night, duration. Throughout the night she worked. He succeeded. Reason చెప్తున్నాడు. How he got success? He succeeded through hard work. హార్డ్ వర్క్ చేయడం వలన మాత్రమే అతను సాధించాడు, అది దాని కాజ్ చెప్పాం. వన్ మోర్ టైమ్, వీ డ్రోవ్ త్రూ ద టన్నెల్, షీ వర్క్డ్ త్రూ ద నైట్, హీ సక్సీడెడ్ త్రూ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ వలన అతను విజయం సాధించాడు. అప్,
indicates a direction to a higher place or position. He climbed up the stairs. పైకి వచ్చాడు, హయ్యర్ పొజిషన్కి వచ్చాడు, స్టైర్స్కి వచ్చాడు. He climbed up. The prices are going up again. Go up means increase. ఏదైనా పైకి రైజ్ అవుతున్నప్పుడు, ఏదైనా అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు we can use up. The prices are going up. Up to indicates a limit, a responsibility or an approach. This book is suitable for children. ఏ వయసు వరకు? అప్ టు ఏజ్ 10. 10 సంవత్సరాల వయసు వరకు వారికి చాలా మంచిది. ఇట్ ఈజ్ అప్ టు యూ. ఇది రెస్పాన్సిబిలిటీ టు డిసైడ్. హీ కేమ్ అప్ టు మీ, అప్రోచ్డ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్. మరొకసారి అప్ టు. దిస్ బుక్ ఈజ్ ఫర్ ద చిల్డ్రన్ అప్ టు ఏజ్ 10. It is up to you. It is your responsibility. He came up to me and started talking. That is, he approached me. Upon. Formal version of on are used to indicate something happening immediately after another. He placed the letter upon the table. On అనే పదం యూజ్ చేసే చోట అపాన్ యూజ్ చేయొచ్చు అన్నాడు. టేబుల్ మీద ఒక పేపర్ పెట్టాడు అని అర్థం. అపాన్ హియరింగ్ ద న్యూస్, ఆ న్యూస్ విన్న తరువాత షీ బరస్ట్ ఇన్ టు టీయర్స్. సో ఇమీడియట్ యాక్షన్ ఆఫ్టర్ సంథింగ్ హ్యాపెన్. సో దట్ అపాన్ హియరింగ్ ద న్యూస్, న్యూస్ విన్న తర్వాత, ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్ అని అర్థం వచ్చింది. నౌ ద వర్డ్స్ సినానిమ్స్. లుక్ ఎట్ దేర్. What is the first word? Juxtapose. Juxtapose means to place side by side for comparison or contrast. రెండిటి మధ్య కంపారిజన్ కోసం కానీ కాంట్రాస్ట్ కోసం కానీ సైడ్ బై సైడ్ ఏమైనా ఉంచితే దానినే జక్స్టాపోజ్ అని అంటాం మిత్రమా. కంపేర్ అని అర్థమట, కాంట్రాస్ట్ అని అర్థము, కొల్లకేట్ అని అర్థము, సెట్ అగైనెస్ట్. ఈ కొల్లకేట్ అనే పదాన్ని మనం జంట పదాలకు వాడుకుంటాం కొల్లకేషన్లో. ఈ జక్స్టాపోజ్ అనే పదానికి జాయిన్ అనే అర్థం ఉంది. జక్స్టాపోజ్డ్, ఒకదానికొకటి యాడ్ చేయడం అనే అర్థం ఉంది. జక్స్టాపోజ్డ్, యాడెడ్, జక్స్టాపోజ్డ్, జాయిన్డ్. కాంట్రైవ్, టు డివైజ్ ఆర్ ప్లాన్ క్లవర్లీ. దేనినైనా క్లవర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే దాన్ని అంటారు కాంట్రైవ్ అని. కాంట్రైవ్డ్, ప్లాన్డ్ వైజ్లీ. దాన్నే డివైజ్ అన్నాం, ఇంజనీర్ అన్నాం, ఇన్వెంట్ అన్నాం, ఫ్యాబ్రికేట్, ప్లాట్. అన్ని పదాలు ఒకటే చెప్తున్నాయి. డివైజ్ అంటే ప్లాన్ చేయడం అండి. ఇంజనీరింగ్ అంటే ఏదైనా ఒక పనిని ప్లాన్డ్గా చేయడం అండి. ఇన్వెంట్ అన్నాడు, ఫ్యాబ్రికేట్ అనే పదం లై అనే పదానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్లాట్, దట్ ఈస్ ఆల్సో narrating. The word is contrive. Mayhems, violent disorder or chaos ni mayhem అని అంటాం. Mayhem means violent disorder or chaos. Chaos, havoc, టర్మాయిల్, పాండమోనియం, బెడ్లామ్. ఇదే పాండమోనియం ఇంతకుముందు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కయోస్ నేర్చుకున్నాం, టర్మాయిల్ కొత్తగా ఏం చూసాం, హ్యావోక్ చూసాం, బెడ్లామ్ చూసాం. ఇవన్నీ కూడా దేన్ని చెప్తున్నాయండి? వయలెంట్ డిజార్డర్ని చెప్తున్నాయి. ఒక వయలెంట్ డిజార్డర్ ఏర్పడినప్పుడు మేహం అని అంటాం. ఆబ్లివియన్, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫర్గాటెన్ ఆర్ అనేవర్. సినానిమ్స్గా ఆబ్లివియన్కి ఫర్గెట్ఫుల్నెస్, అన్అవేర్నెస్, నెగ్లెక్ట్, ఇన్సెన్సిబిలిటీ అండ్ అబ్స్క్యూరిటీ. మళ్ళీ అబ్స్క్యూర్ అంటే అవుట్డేటెడ్ అవుతుంది. బట్ ఆల్ ఆర్ సినానిమ్స్ టు ఆబ్లివియన్. ఆబ్లివియన్ ఆఫ్ అంటాడు. ఆబ్లివియన్ ఆఫ్ అంటే అన్అవేర్ ఆఫ్ ఆర్ ఫర్గెటింగ్ సంథింగ్. ఏదైనా మర్చిపోవడాన్ని, తెలియకపోవడాన్ని ఆబ్లివియన్తో చెప్తాం. స్టర్డీ అన్నాడు, స్ట్రాంగ్
అండ్ సాలిడ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆర్ క్యారెక్టర్. ఒక రొబస్ట్ క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్, సాలిడ్ క్యారెక్టర్ని స్టర్డీ అని పిలుస్తాం. ఓహో అవే ఇచ్చాడా? ఓకే. రొబస్ట్, స్ట్రాంగ్, డ్యూరబుల్, హార్డీ అండ్ రెసిలియంట్. ఈ క్యారెక్టర్ని ఏమంటామయ్యా అంటే రొబస్ట్ క్యారెక్టర్ అయినప్పుడు స్టర్డీ అని పిలుస్తాం. సో స్టర్డీ మీన్స్ రొబస్ట్, స్ట్రాంగ్, డ్యూరబుల్. మరొకసారి జక్స్టాపోజ్, జాయిన్ అండ్ యాడ్గా తీసుకుంటాం. ఆ తర్వాత చూసినట్లయితే కాంట్రైవ్, ప్లానింగ్ అనే అర్థం వచ్చింది. ఆ తర్వాత చూసినట్లయితే మేహమ్, ఖయోస్, హ్యావోక్, టర్మాయిల్, పాండమోనియం, బెడ్లామ్ అనే అర్థం వచ్చింది. ఆబ్లివియన్ అనే పదం తీసుకున్నప్పుడు ఫర్గెట్ఫుల్నెస్, అన్అవేర్నెస్, నెగ్లెక్ట్ అనే అర్థాలు వచ్చాయి. అండ్ ఫైనల్గా మనం స్టర్డీ అనే ఒక పదాన్ని ఫిఫ్త్ వర్డ్గా తీసుకున్నాం. స్టర్డీ అనే పదాన్ని ఫిఫ్త్ వన్గా తీసుకున్నాం. దట్ ఈజ్ స్టర్డీ మీన్స్ రొబస్ట్, స్ట్రాంగ్, రెసిలియంట్, హార్డీ, డ్యూరబుల్ అనే అర్థం వచ్చింది. దట్ ఈజ్ స్టర్డీ. సో మై డియర్ ఫ్రెండ్స్,